తమిళనాడు అసెంబ్లీలో సీఎం విజయ్ బల పరీక్షలో నెగ్గారు. విజయ్ కు 144 మంది ఎమ్మెల్యేలు మద్దతు తెలిపారు. వ్యతిరేకంగా 22 మంది ఎమ్మెల్యేలు ఓటు వేశారు. ఈ సందర్భంగా తమకు మద్దతు ఇచ్చిన వారందరికీ విజయ్ కృతజ్ఞతలు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అగ్రనేత ఎంపీ సోనియా గాంధీ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. దీంతో గురుగ్రామ్లోని వేదాంత ఆసుపత్రికి ఆమెను తరలించారు. సోనియా గాంధీ ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉందని ఆసుపత్రి వైద్యులు వెల్లడించారు. ఆమె వెంట కుమార్తె ప్రియాంక, కుమారుడు రాహుల్ గాంధీ ఉన్నారు. ఇరాన్లో ఆపరేషన్ కు పేరు మార్చాలని అమెరికా భావిస్తోంది. ప్రస్తుతం అమల్లో ఉన్న కాల్పుల విరమణ చర్చలు విఫలమై దాడులు తిరిగి మొదలైతే ఆపరేషన్ స్లెడ్జీ హ్యూమర్ గా పేరు మార్పు చేసే ఆలోచనలో ఉన్నారు. పేరు మార్పుతో కొత్త ఆపరేషన్ కు కాంగ్రెస్ అనుమతి కోసం ట్రంప్ కార్యవర్గానికి మరో 60 రోజుల సమయం వస్తోంది. బంగారం ధరలు సామాన్యుడికి షాక్ ఇచ్చాయి. ప్రధాని మోదీ వ్యాఖ్యల అనంతరం సుంకాలను పెంచారు. నేపథ్యంలోనే ఒక్కరోజు బంగారం 14,000 రూపాయలు పెరిగింది. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర 1,67,890 రూపాయలకు పెరిగింది. కామారెడ్డి జిల్లా పిట్లం మండలంలోని కంబాపూర్లో బీఆర్ఎస్ నాయకులు ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద ఆందోళన చేపట్టారు. నెల రోజులు కావస్తున్న జొన్నలను రాష్ట్ర ప్రభుత్వం కొనడం లేదని, వర్షాలు పడితే రైతుల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. బేషరతుగా జొన్నలను కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. గుంటూరు జిల్లా మామిళ్లపల్లికి వైసీపీ నేతలు చేరుకున్నారు. వైసీపీ నేతలకు అంబటి మురళీకృష్ణ స్వాగతం పలికారు. తహసీల్దార్ సీజ్ చేసిన మొక్కజొన్న గోడౌన్ను పరిశీలించారు. అనంతరం రైతులతో మాట్లాడారు. భార్య కాలుని భర్త గొడ్డలితో నరికిన ఘటన సంగారెడ్డి జిల్లా గంగోజీపేటలో చోటు చేసుకుంది. బాధితురాలు హైదరాబాద్లోని ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. బాధితురాలి కొడుకు ఫిర్యాదుతో భర్త దుర్గయ్యపై కేసు నమోదు చేశారు. తిరుపతిలో అత్యంత వైభవంగా తాతయ్యగుంట గంగమ్మ తల్లి జాతర ముగిసింది. జాతర ముగింపు సందర్భంగా చివరి విశ్వరూప దర్శన ఘట్టంలో చూసేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. చివరి రోజు అమ్మవారికి పేరంటాల వేషాలంకరణ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. సంగారెడ్డి జిల్లా జోగిపేటలో చెడ్డీ గ్యాంగ్ కలకలం రేపుతుంది. కారులో వచ్చే డీజిల్ను చెడ్డీ గ్యాంగ్ చోరీ చేస్తుంది. అయితే ఇప్పటికే ప్రైవేటు స్కూల్ బస్సుల్లో నుంచి సుమారుగా 50 లీటర్లు మరియు లారీ నుంచి 100 లీటర్ల డీజిల్ను చెడ్డీ గ్యాంగ్ చోరీ చేశారు. అయితే స్కూల్ యాజమాన్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసును నమోదు చేశారు.